అందరికీ నమస్కారములు. వెల్కమ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోల నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో 12.1 అభ్యాసంలోని సమస్యల సాధనను సులభమైన పద్ధతిలో నేర్చుకుందాము. అభ్యాసం 12.1లో మొదటి లెక్క. భూమిపై ఒక టవర్ నిలిచి ఉంది. ఆ టవర్ అడుగు భాగము నుండి 15 మీటర్ల దూరం నుండి ఆ టవర్ పై కొన 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో పరిశీలించబడింది. ఆ టవర్ ఎత్తు ఎంత? మొట్టమొదటి సమస్యకు తగిన పటాన్ని వేసుకుంటేనే మనకు సమస్య అనేది సాధన అవుతుంది. భూమిపై ఒక టవర్ నిలిచి ఉంది కాబట్టి ఒక టవర్, భూమిపైన ఒక టవర్ నిలిచి ఉంది. ఆ టవర్ యొక్క పేరును ఏబి అనుకుందాం. ఏబి. ఇక్కడ అడుగు భాగం అంటే బి బిందువు అవుతుంది. ఈ అడుగు భాగము నుండి 15 మీటర్ల దూరంలో నుండి మళ్ళీ టవర్ పై కొనను చూసిండు. అప్పుడు ఎంత డిగ్రీలతో చూసిండు అనేది ఇక్కడ 45 డిగ్రీల కోణంతో చూసిండు. టవర్ యొక్క ఎత్తును అడుగుతున్నాడు. టవర్ యొక్క ఎత్తు 45 డిగ్రీలకు ఏమవుతుందంటే ఎదుటి భుజం అవుతుంది. కోణం పరంగా చూసుకోవాలి. మనకు అడిగేటటువంటిది ఏంటంటే టవర్ యొక్క ఎత్తు, దీన్ని హెచ్ అనుకుందాం. మరి ఇచ్చింది ఏంటి అంటే 15 మీటర్ల దూరం నుండి చూసిండు కాబట్టి ఇది కోణానికి ఆసన భుజం అవుతుంది. ఈ ఎదుటి భుజం బై ఆసన భుజం అనేటువంటి త్రికోణమితి నిష్పత్తి లోపల మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సైన్, రెండవది కాస్, మూడవది టాన్. సైన్ అంటేనేమో ఎదుటి భుజం బై కర్ణం, ఆసన భుజం బై కర్ణం, నెక్స్ట్ ఎదుటి భుజం బై ఆసన భుజం. ఈ 3 నిష్పత్తులలో ఏది మనకు తగిన విధంగా ఉంటుందో తీసుకొని మనము సమస్యను సాధన చేసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ఎదుటి భుజం ఇచ్చిండు, ఆసన భుజం ఇచ్చిండు కాబట్టి మనము టాన్ థీటాను తీసుకొని మనము సమస్యను సాధన చేసుకోవాలి. చూడండి 12.1ని ఏ విధంగా చేసుకుంటాం అనేది. ఇది పటం. ఇందులో 45 డిగ్రీలకు ఎదురుగా హెచ్. హెచ్ అంటే ఎత్తు, ఎత్తు బై ఎదుటి భుజం బై ఆసన భుజం. దీన్ని టాన్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన భుజం. ఈ విధంగా రాసుకోవాలి వివరాలన్నీ కూడా. రాసుకున్న తర్వాత అన్ని ప్రతిక్షేపించి సమస్యను సాధన చేసుకుంటే మనకు జాబ్ వచ్చేస్తుంది. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన భుజం. టాన్ థీటా అంటే ఎంత అంటే 45 డిగ్రీలు. ఎదుటి భుజం దీనికి ఏమవుతుందంటే ఏబి అవుతుంది. ఆసన భుజం ఏమవుతుందంటే బీసీ అవుతుంది. టాన్ 45 యొక్క విలువ ఎంత అంటే 1. ఏబి అంటే హెచ్, బీసీ అంటే 15. ఇక్కడ 45, టాన్ 45 అంటే 1 కదా, 1/1 రాసుకొని దీనికి అడ్డగుణాకారం చేసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. అంటే ఆ టవర్ యొక్క ఎత్తు 15 మీటర్లు అని వస్తుంది. ఈ విధంగా మనము ఒకటో లెక్కను నేర్చుకోవాలి. నెక్స్ట్ రెండవ సమస్య చూడండి. ఒక చెట్టు గాలికి విరిగిన పై భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ ఆ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొన మధ్య దూరం 6 మీటర్లు. చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తు ఎంత? చూడండి, ఇది చెట్టు. గాలి వచ్చింది కాబట్టి ఇక్కడికి ఇరిగి ఏమైంది? భూమికి తాకింది. భూమికి ఎంత డిగ్రీలతో తాకింది అనేది కోణం ఇవ్వడం జరిగింది. ఎంత కోణం ఇచ్చిండు అంటే 30 డిగ్రీలు ఇచ్చిండు. 30 డిగ్రీలకు నిలబడినటువంటి భాగం ఎదుటి భుజం అవుతుంది, విరిగి పడినటువంటి భాగం ఏమో కర్ణం అవుతుంది. మరి ఇచ్చింది ఏంటి అంటే 6 మీటర్లు ఆసన భుజం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎదుటి భుజం కనుక్కోవాలి, కర్ణం కనుక్కోవాలి. కాబట్టి సైన్ ఉపయోగించాలి, లేదా కాస్, లేదా టాన్. ఈ మూడింటి లోపల ఏ ఉపయోగించాలనేది మనము ఇక్కడ నిర్ణయం చేసుకోవాలి. ఎదుటి భుజం బై ఆసన భుజము కాబట్టి టాన్ ఉపయోగించుకోవాలి. తర్వాత ఆసన భుజం బై కర్ణం కాబట్టి కాస్ ఉపయోగిస్తాం. ఈ విధంగా రెండు కనుక్కున్న తర్వాత మనం కూడిక చేసుకుంటే మనకు చెట్టు యొక్క ఎత్తు వస్తుంది. సమస్య సాధన చూడండి. త్రిభుజం ఏబీసీలో ఏబి అనేది నిలబడిన చెట్టు పొడవు హెచ్ అనుకుందాం. బీసీ విరిగిన చెట్టు యొక్క భాగం, అది కర్ణం అవుతుంది, దాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఫస్ట్ మొట్టమొదట నేను నిలబడినటువంటి చెట్టు యొక్క భాగాన్ని కనుక్కోవాలంటే ఇది కోణానికి ఎదుటి భుజం అవుతుంది. సో ఎదుటి టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము, ఎదుటి భుజం బై ఆసన భుజం. టాన్ థీటా అంటే 30 డిగ్రీలు, ఎదుటి భుజం ఏబి బై ఆసన భుజం ఏసీ
ఆసన భుజం ఏసీ, tan 30 యొక్క విలువ 1/√3, ఏబీని నేను హెచ్ అనుకున్నా, బై ఏసీ 6 ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడ్డగుణాకారం చేసుకుంటే హెచ్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 6, హెచ్ ఇంటూ √3 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6/√3 అవుతుంది. హారంలో √3 ఉంటే దానికి కరణీయం చేయాలి కాబట్టి ఇంటూ √3/√3, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6√3/√3 ఇంటూ √3 ఎంత అంటే 3, వర్గమూలం వెళ్ళిపోతుంది. 3 యొక్క 3, 3 2 6. సో నిలబడినటువంటి చెట్టు యొక్క భాగం యొక్క ఎత్తు 2√3 ఉంటుంది. 2√3. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ విరిగిపడినటువంటి భాగం ఈ త్రిభుజం లోపల, ఈ లంబకోణ త్రిభుజంలో విరిగిపడినటువంటి భాగం అనేది కర్ణాన్ని సూచిస్తుంది. కర్ణం కాబట్టి sin θ కూడా తీసుకోవచ్చు, cos తీసుకోవచ్చు. నాకు ఇచ్చింది 6 మీటర్లు అనేది ఆసన భుజం అవుతుంది. ఆసన భుజానికి కర్ణం కాబట్టి ఆసన భుజం బై కర్ణము అంటే అది cos θ అవుతుంది. కాబట్టి cos θ ఈజ్ ఈక్వల్ టు ఆసన భుజం బై కర్ణం. θ అంటే 30, ఆసన భుజం ఏసీ బై కర్ణం అంటే బీసీ. cos 30 ఎంత అంటే √3/2 పట్టిక నుండి cos 30 యొక్క విలువ తెలిసి ఉండాలి. √3/2. ఏసీ ఎంత అంటే 6, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్. √3/2 ఈజ్ ఈక్వల్ టు 6/x. ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 2 12 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12/√3. మళ్ళీ ఇది అకరణీయం చేయాలి. ఇంటూ √3/√3. ఈ అకరణీయం చేస్తే √3 రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3 యొక్క 3, 3 4 12. ఇక్కడ ఇక చూడండి, 3 యొక్క 3, 3 4 12. లాస్ట్కి ఎంత వస్తుందంటే 4√3. ఈ 4√3ను ఈ 2√3ను 2 కూడుకుంటే మనకు కలుపుకుంటే 6√3 అనేది మనకు జవాబు వస్తుంది. ఈ విధంగా మనము లెక్కను సాధించుకోవాలి. 12.1లో మూడో లెక్క. ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నాడు. చూడండి, జారుడు బల్ల అంటే ఖచ్చితంగా ఇట్లా నిలబడి దీనిపైన జారుడు బల్ల ఉంటుంది. దాని 2 మీటర్ల ఎత్తు, అంటే ఇది ఏబి అనేది ఎత్తు. ఎన్ని మీటర్లు అంటే 2 మీటర్లు. భూమితో 30 డిగ్రీలు, ఖచ్చితంగా ఇది భూమితో 30 డిగ్రీలు. ఆ జారుడు బల్ల పొడవు ఎంత అడుగుతున్నాడు అంటే ఈ పొడవు అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటే చాలా సులభమైన లెక్క. 30 డిగ్రీలకి ఇది ఎదుటి భుజం అవుతుంది. అడిగిందేమో కర్ణము. ఎదుటి భుజం బై కర్ణము అనేటువంటి నిష్పత్తి మనకు sin θ. sin θ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. sin θ బదులుగా మనం ఇక్కడ ఎంత పెట్టాలి? 30 అంటే ఎంత వస్తుంది? 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం తెలియదు ఎక్స్, కర్ణము ఎదుటి భుజం తెలుసు ఎందుకంటే 2 ఇచ్చిండు, కర్ణము తెలియదు ఎక్స్. కాబట్టి మనము అడ్డగుణాకారం చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 2 4 మీటర్లు ఉంటుంది. ఇది మూడవ లెక్క. ఈ విధంగా సాధించుకోండి. నెక్స్ట్ 4వ లెక్క చూడండి. ఉదయం 8 గంటలకు 15 మీటర్ల గల ఒక స్తంభం యొక్క నీడ పొడవు 15√3 మీటర్లు. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంత కోణం అంటే ఇక్కడ 2 భుజాల పొడవులు ఇచ్చి కోణాన్ని అడుగుతున్నాడు. చూడండి, ఇది స్తంభం ఎత్తు, దీని యొక్క నీడ భూమిపైన పడుతుంది. అప్పుడు ఈ కోణం అడుగుతున్నాడు. సూర్యకిరణాలు ఈ విధంగా వచ్చి భూమిపైన తాకినప్పుడు, నేలకు తాకినప్పుడు ఇక్కడ వచ్చే కోణం ఎంత అడుగుతున్నాడు. ఇదేమో స్తంభం యొక్క ఎత్తు 15 మీటర్లు, ఇదేమో నీడ యొక్క పొడవు 15√3. కాబట్టి ఇది కోణం కనుక్కోవాలి. కోణానికి ఇది ఎదుటి భుజం అవుతుంది, కోణానికి ఇది ఆసన భుజం. కాబట్టి ఏది తీసుకోవాలి? ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ఇది ఎదుటి భుజం బై ఆసన భుజము అంటే tan అని. దీని యొక్క సాధన చూడండి, ఏ విధంగా చేయాలో చూసుకోండి. ఈ విధంగా మనము ఇక్కడ tan θ అంటే ఇచ్చిలేడు, అంటే కోణం ఇచ్చిలేడు కాబట్టి కోణాన్ని నేను θ అనుకుంటున్నాను. సాధన చాలా సులభంగా ఉంటుంది. లాస్ట్కు tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అంటే ఇక్కడ 1/√3 వచ్చింది. 1/√3 ట్యాన్లో ఎప్పుడు వస్తుంది అంటే tan 30. సో θ ఈజ్ ఈక్వల్ టు 30. ఈ విధంగా లెక్కను సాధించుకోవాలి. నెక్స్ట్ 5వ లెక్క చూడండి.
పవన్ 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని 3 బలమైన తాళ్ల సాయంతో నిలబెట్టాలనుకున్నాడు. ఒక్కొక్క త్రాడు స్తంభంతో 30 డిగ్రీల కోణం చేయాలంటే ఎంత పొడవు కావాలి? ఇది స్తంభం అనుకుంటే ఇక్కడ కూడా కట్టిండు, ఇట్లా కట్టిండు, ఇంకోటి కట్టిండు. ఈ విధంగా మూడింటిని కూడా కట్టి స్తంభాన్ని నిలబెట్టిండు. ఈ స్తంభం యొక్క ఎత్తు 10 మీటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3 తాళ్ళది చేయకుండా ఒక తాడుకు సంబంధించిన పటాన్ని మాత్రమే వేసుకున్నాం. ఇది స్తంభం అనుకుందాం, ఇది ఒక తాడు, ఈ నేలపైన కట్టింది, ఇది ఒక కోణం ఇచ్చిండు, ఎంత అంటే 30 డిగ్రీలతో కట్టిండు, 30 డిగ్రీలతోటి కట్టిండు. ఇది స్తంభం యొక్క ఎత్తు ఇచ్చిండు. తాడు యొక్క పొడవు ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఇది లంబకోణ త్రిభుజంలో ఏటవాలుగా ఉన్నటువంటి భుజము కర్ణం అవుతుంది. కోణానికి ఇది ఎదుటి భుజం, కోణానికి ఇది కర్ణం. ఎదుటి భుజం బై కర్ణము అంటే ఏం తీసుకోవాలి? సైన్ థీటా తీసుకోవాలి. సో ఇది ఒక తాడు విలువ వస్తుంది. వచ్చిన తర్వాత 3 తాడు యొక్క విలువలను ఇంటూ చేస్తే మనకు 3 తాళ్ల విలువ వస్తుంది. ఈ విధంగా చూసుకోండి. సైన్ థీటా తీసుకుంటాం. సైన్ 30 అంటే 1/2, సైన్ 30 అంటే 1/2. ఏబి స్తంభం యొక్క ఎత్తు, ఇదంతా కూడా సాధన చూసుకోండి, వచ్చేస్తుంది. ఒక తాడు యొక్క పొడవు నాకు 20 మీటర్లు వచ్చింది. మొత్తం తాళ్ళు 3 కాబట్టి 3 × x అంటే 60 మీటర్లు అవుతుంది. ఆరో లెక్క. విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి భూమిపైనున్న ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణం బాణంతో ఛేదించాలనుకున్నాడు. విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరం ఉంది? విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తుగల భవనం పైన, ఇది భవనం అనుకుందాం. విజయ్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒక లక్ష్యం ఇక్కడ ఉంది అనుకుందాం. ఆ లక్ష్యాన్ని బాణంతో కొట్టినట్టే ఈ విధంగా ఉంటుంది. అంటే ఏటవాలుతనం అనేది ఆయన యొక్క దూరం అవుతుంది. అప్పుడు కోణం ఎంత చేస్తుంది ఆ లక్ష్యంతో అంటే 60 డిగ్రీలు. ఇది నిమ్న కోణం. నిమ్న కోణం అంటే ఈ విధంగా వేసుకోవాలి. పైన మన సమాంతర రేఖల లోపల ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 60 డిగ్రీలు. ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇది 6 మీటర్లు. లక్ష్యం కనుక్కోవాలి. ఎదుటి భుజం బై కర్ణం అవుతుంది. ఎదుటి భుజం బై కర్ణం అంటే ఏది తీసుకోవాలి? సైన్ థీటా తీసుకోవాలి. థీటా అంటే 60 డిగ్రీలు కాబట్టి √3/2 వేసుకుంటాం. ఈ విధంగా సాధన చేసుకుంటాం. సాధన చూడండి. ఏబి భవనం యొక్క ఎత్తు, ఏబి అనేది భవనం యొక్క ఎత్తు. ఇక్కడ నుంచి లక్ష్యాన్ని చూసిండు, ఇక్కడ నుండి లక్ష్యాన్ని చూసిండు కాబట్టి ఇక్కడ నిమ్న కోణం ఎంత అంటే 60, ఇక్కడ వేసుకుంటాం. x = 12/√3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ అకరణం చేయాలి. హారంలో రూట్లు ఉందంటే అకరణం చేయాలి. √3 అంటే చూడండి, √3 × √3. √3 2 సార్లు వర్గమూలము ఉంది అంటే ఒకటేసారి వస్తుంది కాబట్టి 3 అవుతుంది. ఏడో లెక్క. 9 మీటర్ల ఎత్తుగల విద్యుత్ స్తంభంపై ఒక ఎలక్ట్రీషియన్ పని చేయాల్సి ఉంది. మరమ్మతు చేయడానికి ఆ స్తంభంపై నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తులో చేరాలి. చూడండి, ఇది ఒక స్తంభం. ఈ స్తంభంలో కొంత మొత్తం పైన ఎక్కరాదు, ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి అయినా చేరుకోవాలి మరమ్మతు చేయాలంటే. ఈ మిగిలిన భాగం ఎంత ఉంది అంటే 1.8 మీటర్లు తక్కువ ఎత్తుకు చేరుకోవాలి. ఒక నిచ్చెన భూమిపై 60 డిగ్రీలు, ఇక్కడ 60 డిగ్రీలు చేస్తుంది. నిచ్చెన అంటే ఏటవాలు ఉంటుంది కదా, ఇది నిచ్చెన. నిచ్చెన ఏటవాలుగా ఉంటుంది. మొత్తం ఎంత ఉంది? స్తంభం యొక్క ఎంత అంటే 9 మీటర్లు. మరి కిటికీకి చేరినటువంటి అంటే నిచ్చెన చేరినటువంటి భాగం ఎంత ఉంటుందంటే 9 మీటర్లకెళ్ళి 1.8 మీటర్ల తక్కువ ఎత్తును తీసేయాలి. 10లో 8 పోతే 2.9 అంటే 8, 8లో 1 పోతే 7. సో 7.2 మీటర్లు ఆయన చేరుకోవడానికి ఎంత నిచ్చెన పొడవు కావాలి? తర్వాత అడుగు భాగం కూడా ఎంత ఉంటుంది చూడండి. ఎదుటి భుజం ఇచ్చిండు, కర్ణం అడిగిండు, ఎదుటి భుజం ఆసన భుజం. కాబట్టి నిచ్చెన కావాలన్నప్పుడు ఇది తీసుకుంటాం. అడుగు భాగం అడుగు భాగం ఎంత దూరంలో ఉంది అన్నప్పుడు tan θ తీసుకుంటాం. ఈ విధంగా ఈ లెక్కను సాధించుకోవాలి. ఇక్కడ x అనేది కేవలము నిచ్చెన యొక్క దూరాన్ని మాత్రమే కనుక్కోవడం జరిగింది. అంటే నిచ్చెన యొక్క పొడవును ఏబి స్తంభం యొక్క పొడవు, బీసీ మిగిలినటువంటి భాగం, ఏసీ నిచ్చెన ఆనినటువంటి భాగము 7.2 అవుతుంది. ఏడి కనుక్కోవాలి. మళ్ళీ దీన్ని y అనుకోండి,
దీని y అనుకుంటే అప్పుడు tan ఉపయోగించుకుంటాం. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం 7.2 బై y. tan 60 అంటే √3 7.2 బై y. బై ఒకటి రాసి అడ్డు గుణకారం చేసుకుంటే √3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 7.2. y ఈజ్ ఈక్వల్ టు 7.2 బై √3ను అకరణీయం చేసి మొత్తం విలువ కనుక్కోండి, వచ్చేస్తుంది. ఇది 7వ లెక్క. నెక్స్ట్ 8వ లెక్క. ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది. నది ప్రవాహం కారణంగా ఆ నది తీరంతో 60 డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ 600 మీటర్లు ప్రయాణం చేసి అవతలి తీరాన్ని చేరింది. నా నది వెడల్పు ఎంత? ఇది ఒక నది అనుకుందాం. ఇక్కడ ఒక నావ మొదలైంది. యాక్చువల్గా నావ అయితే ఈ తీరం నుంచి ఈ తీరానికి చేరుకోవడానికి ఈ విధంగా వెళ్ళాలి. కానీ ప్రవాహం వలన ఏమైంది? స్లోగా ఆ పడవ అనేది ఏటవాలుగా వెళ్తూ వచ్చింది. అది ఎంత కోణంతో చేస్తుంది అంటే 60 డిగ్రీల కోణంతో చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 600 మీటర్లు అయ్యింది. సో నది యొక్క వెడల్పు కావాలంటే మనకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి చేరినటువంటి ఆ నావ చేరినటువంటి స్థానం నుండి ఇక్కడికి ఒక లంబరేఖను గీసుకుంటే మనకు ఇది ఒక లంబకోణం త్రిభుజం అవుతుంది. సో ఇక్కడ 60 డిగ్రీలు నది యొక్క పొడవు కావాలి. ఈ 60 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం, 60 డిగ్రీలకు ఇది కరణం. ఎదుటి భుజం బై కరణము అన్నప్పుడు మనము సైన్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధన చూడండి, చేయడం జరిగింది. నది యొక్క వెడల్పు చివరికి ఎంత వచ్చిందంటే 300√3 మీటర్లు. నెక్స్ట్ 9వ లెక్క. 1 మీటర్లు ఎత్తు ఉన్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. 1.8 మీటర్లు ఎత్తున్న ఒక పరిశీలకుడు. ఇంతవరకు చేసిన లెక్కలో పరిశీలకునికి స్థానం 0 అనుకున్నారు, కానీ ఇక్కడ పరిశీలకుని యొక్క స్థానం ఇచ్చిండు. తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. చూద్దాం, ఇది ఒక తాటి చెట్టు అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి పరిశీలకుడు ఉన్నాడు, కానీ పరిశీలకుడు కూడా కొంత ఎత్తులో ఉన్నాడు. అప్పుడు ఆయన గమనించినటువంటిది ఇట్లా, ఇది 1.8 మీటర్లు. 1.8 మీటర్లు బాలుని యొక్క ఎత్తు, పరిశీలకుని యొక్క ఎత్తు. మరి తాటి చెట్టు పరిశీలకుడు ఊర్ధ్వ కోణం, ఆ చెట్టు ఎత్తు ఎంత అంటున్నాడు. సో ఇది 1.8 మీటర్లు అనుకుందాం, ఎందుకంటే బాలుని యొక్క ఎత్తు, చెట్టులో కూడా ఎత్తును తీసేస్తున్నాం. మిగిలినటువంటి భాగం హెచ్ అనుకుందాం. ఇది ఏ బి సి. హెచ్ ప్లస్ 1.8 తాటి చెట్టు ఎత్తు అవుతుంది. ఇక్కడ కోణం కూడా ఇచ్చిండి, ఎంత అంటే 45 డిగ్రీలు. దీని యొక్క సాధన చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు తాటి చెట్టు, ఈ విధంగా పటం వేసుకుంటాం. ఇక్కడ పరిశీలకుని యొక్క స్థానాన్ని, పరిశీలకుని యొక్క ఎత్తును మనం గమనించాల్సి ఉంటుంది. పరిశీలకుని యొక్క ఎత్తు లేకపోతే చాలా సులభంగా ఉంటుంది. పరిశీలకుని ఎత్తు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో చివరికి మనకు తాటి చెట్టు ఎత్తు ఎంత అంటే 1.8 ప్లస్ 13.2, ఇది లెక్క. ఈ విధంగా సమస్యలన్నీ కూడా సాధించుకోండి. ఒక కోణం ఉంది అంటే అది ఒకటే లంబకోణ త్రిభుజానికి సంబంధించింది. ఒకటే కోణం ఉందంటే ఒకటే లంబకోణ త్రిభుజం. ఉన్నవే 3 భుజాలు. ఆ 3 భుజాల్లో ఏది ఇచ్చిండు, ఏది అడుగుతున్నాడు అనేది జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఎగ్జామ్లో పటం కూడా వేయమంటాడు, 4 మార్కులు ఉంటాయి. చదువుతూ పటం వేయాలి. 1కి 2 సార్లు చదవండి, పటం చాలా సులభంగా వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని సమస్యలు చేసినాం. ఇంకోటి 10వ లెక్క ఉంది, అదొక లెక్క సాధన చేసుకోండి, అదొక హోంవర్క్ అనుకోండి. థ్యాంక్ యూ.